ఒక విశాలమైన అడవి ప్రాంతంలో ఒక నది ఉండేది. ఆ నదిలో సొరచేప ఒక్కదే జీవిస్తూ బ్రతికేది. ఆ సొరచేపకి స్నేహితులు ఎవరు ఉండేవారు కాదు. ఆ నది సమీపంలోనే ఒక చెట్టు పైన గూడు కట్టుకొని ఒక పిచ్చుక ఉండేది. ఆ పిచ్చుక పేరు చిట్టి. చిట్టి పిచ్చుకకు అడవిలో ఎక్కడ ఆహారం దొరికేది కాదు. అలా ఆహారం దొరకపోవడంతో చెట్టు పైన గూడులో బాధపడుతూ ఉండేది. అలా ఒకరోజు పక్కనే ఉన్న నది దగ్గరకు చిట్టి చిలుక వస్తుంది. ఇంత పెద్ద అడవిలో నాకు ఆహారం ఎక్కడ దొరకలే. కనీసం ఈ రోజు ఈ నదిలో నీళ్ళనైనా తాగి నా ఆకలిని తీర్చుకుంటా. అలా ఆ నదిలో నీళ్లను చిట్టి పిచ్చుక తాగుతూ ఉంటుంది. అలా నదిలో నీళ్లను తాగుతూ ఉండగా చిట్టి పిచ్చుక ఒక్కసారిగా నదిలోకి జారి పడిపోతుంది. అలా పడి నీళ్లలో ములుగుతూ తేలుతూ కాపాడండి కాపాడండి అని అరుస్తూ ఉంటుంది. అలా అరుస్తూ ఉండగా ఆ నదిలో ఉంటున్న సొరచేప అక్కడికి వచ్చి చిట్టి పిచ్చుకను కాపాడుతుంది. అలా సొరచేప సాయంతో చిట్టి పిచ్చుక ఒడ్డు పైకి వస్తుంది. చేప అన్నయ్య, నిజంగా ఈ రోజు నా ప్రాణాలని కోల్పోతూ అనుకున్నా. ఈ అడవిలో నన్ను కాపాడేవారు ఎవరు ఉండరు అనుకున్నా. కానీ నువ్వు వచ్చి నా ప్రాణాలు కాపాడి నాకు పెద్ద సహాయం చేశావు. నీకు నేను రుణపడి ఉంటా చేప అన్నయ్య. నువ్వు చేసిన ఈ మేలును నేను ఎప్పటికీ మర్చిపోలేను అన్నయ్య. అలా చెప్పుతూ చిట్టి పిచ్చుక తన చెట్టుపై ఉన్న గూడు దగ్గరకు వెళ్ళిపోతుంది. అలా మరుసటి రోజు చిట్టి పిచ్చుక సొరచేప దగ్గరకు వస్తుంది. చేప అన్నయ్య, నా ప్రాణాలు కాపాడి నాకు పెద్ద సహాయం చేశావు. అలాగే నాకు ఇంకో సహాయం చేస్తావా చేప అన్నయ్య? చెప్పు అన్నయ్య. తప్పకుండా చిట్టి పిచ్చుక, నాకు ఈ నదిలో కూడా ఎవరు నాకు తోడు లేరు. ఇక నుంచి నువ్వే నా స్నేహితురాలు. నీకు ఏం కావాలని నన్ను మొహమాటం పడకుండా అడగొచ్చు. అడుగు చిట్టి పిచ్చుక. అది ఏంటంటే నాకు కూడా ఈ నదిలో నీలాగా ఈదాలనిపిస్తుంది అన్నయ్య. కానీ నాకు నీలాగా ఈత రాదు. నువ్వే నాకు ఈదడం నేర్పాలి అన్నయ్య. నేర్పుతావా? నాకు ఈత వస్తే ఇద్దరం కలిపి నీటిలో ఈదచ్చు. ఓస్ ఇంతేనా? తప్పకుండా నేర్పుతాను చిట్టి. అప్పుడు నువ్వు కూడా నాలా ఈదుతూ ఉండొచ్చు. ఎలాంటి ప్రమాదం నీకు రాదు. మనిద్దరం కూడా ఈ నదిలో కలిసి ఈదడం ప్రారంభించవచ్చు. అలా ఆ తర్వాత రోజు నుంచి సొరచేప చిట్టి పిచ్చుకకు నీళ్ళలో ఈదడం నేర్పిస్తుంది. అలా ఇద్దరు నదిలో ఈదుతూ ఉంటారు. ఒకరోజు ఆ నది దగ్గరికి ఒక చేపల వేటగాడు వచ్చి ఆ నీటిలో ఉన్న సొరచేపను చూస్తాడు. ఆహా, ఎంత పెద్ద చేప! దీన్ని పట్టుకొని మన మార్కెట్లో అమ్మితే నాకున్న కష్టాలు అన్నీ తొలగిపోతాయి. ఈ చేపని ఎలాగైనా పట్టుకొని మార్కెట్లోకి తీసుకువెళ్ళాలి అని ఆ చేపల వేటగాడు సొరచేపను చూసి అనుకుంటూ ఉంటాడు. అలా అనుకుంటూ ఉండగా అక్కడే ఉన్న చిట్టి పిచ్చుక వేటగాడిని చూస్తుంది. ఈ వేటగాడు చేప అన్నయ్యని పట్టుకునేలా ఉన్నాడు. ఎలాగైనా మా చేప అన్నయ్యని కాపాడాలి. ఈ వేటగాడిని ఎలాగైనా ఇక్కడ నుంచి తరిమి కొట్టి మా అన్నయ్యని నేను కాపాడుకోవాలి. అలా చిట్టి పిచ్చుక తన గూడు దగ్గర నుంచి వేటగాడు దగ్గరకు వెళ్తుంది. వేటగాడి దగ్గరికి వెళ్ళి ఆ వేటగాడిని తన ముక్కుతో పొడుస్తూ ఉంటుంది. ఆ వేటగాడు చిట్టి పిచ్చుక దెబ్బకి అక్కడ నుంచి పరుగులు తీస్తాడు. చిట్టి, నీకు నేను చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకొని ఈ రోజు నా ప్రాణాలు కాపాడావు. లేదంటే ఆ వేటగాడు నన్ను పట్టుకొని తీసుకువెళ్ళిపోయేవాడు. నీ సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేని చిట్టి. నిజంగా నువ్వే నా స్నేహితురాలు. అలా అప్పటి నుంచి చిట్టి పిచ్చుక మరియు సొరచేప స్నేహం ఇంకా బలపడుతుంది.
మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.